సరోగసీ చీటింగ్ లో ఇదొక మరొక కొత్త బ్రేకింగ్. ఇది రాజమండ్రిలో జరిగినప్పటికీ కూడా దీనికి వైజాగ్ సృష్టి ఫర్టిలిటీ సెంటర్ కి లింక్ ఉందన్న ఆరోపణలు వస్తున్నాయి. సరోగసీ పేరుతో మభ్యపెట్టి డబ్బులు వసూలు చేశారంటూ మరొక ఫిర్యాదు నమోదైంది. రాజమండ్రి యుఎస్ ఉమెన్ కేర్ ఫర్టిలిటీ సెంటర్ పై జిల్లా వైద్యాధికారులకి ఫిర్యాదు అందింది. డబ్బులు వసూలు చేసి విశాఖ యూనివర్సల్ సృష్టి ఫర్టిలిటీ రీసెర్చ్ సెంటర్ కి తమని రిఫర్ చేసినట్లుగా నిర్వాహకులపై బాధితులు ఆరోపిస్తున్నారు. రాజమండ్రి యుఎస్ ఉమెన్ కేర్ అండ్ ఫర్టిలిటీ కేంద్రానికి డిఎంహెచ్ఓ నోటీసులు కూడా ఇచ్చారు. ఆసుపత్రి నిర్వాహకంపై పూర్తి స్థాయి విచారణకు కమిటీని కూడా నియమించారు. అయితే అధికారులు వెళ్లేసరికి ఫర్టిలిటీ కేంద్రానికి తాళాలు వేస్తున్నాయి. మా ప్రతినిధి సత్య దీనిపై మరింత సమాచారం అందిస్తారు. సత్య, ఏంటి జిల్లా వైద్యాధికారులు ఏం చెప్తున్నారు, అసలు ఏం జరిగింది? ఇప్పటికే ఈ ఫిర్యాదు నేపథ్యంలో దాదాపుగా 7గురితో కూడినటువంటి కమిటీ కూడా వేశారు జిల్లా వైద్య శాఖ అధికారులకు సంబంధించి. అయితే రాజమండ్రిలో ఉన్న ఈ యుఎస్ ఉమెన్ కేర్ అండ్ ఫెసిలిటీ సంబంధించినటువంటి ఏదైతే కేంద్రం ఉందో ఇది అటు యూనివర్సల్ హాస్పిటల్ అని పెట్టారు. కానీ సృష్టికి సంబంధించినటువంటి ఎవరైతే ప్రధానంగా ఉన్నటువంటి డాక్టర్లే ఇక్కడికి వచ్చి వీళ్లతో అంటే 1 లక్ష నుంచి 5 లక్షల వరకు కూడా వసూలు చేస్తున్నట్లయితే ప్రాథమికంగా గుర్తించారు. బాధితులు ఎవరైనా ఉన్నా కూడా ఫిర్యాదు చేసిన వాళ్ళ వివరాలు కూడా గోప్యంగా ఉంచుతారనడంతో ఇప్పటికే స్థానికంగా ఉన్నటువంటి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదుతో జిల్లా కలెక్టర్ అప్రమత్తం చేశారు. అధికారులు జిల్లా యంత్రాంగం అధికారులు డిఎంహెచ్ఓ ఆసుపత్రికి వెళ్లేలోపే తాళాలు వేసేసి క్లోజ్ చేసినటువంటి పరిస్థితి నేపథ్యంలోనే నోటీసులు కూడా అంటించారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయి విచారణ ఇంకెవరైనా బాధితులు ఉన్నారా, ఎవరైనా అధికంగా డబ్బులు వసూలు చేసి ఎవరైతే ఈ ఆసుపత్రి వైద్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి కూడా ఇప్పటికే విచారణ మొదలు పెట్టినటువంటి పరిస్థితి. వీళ్ళని ఇక్కడి నుంచి సృష్టి ఫెసిలిటీ సెంటర్ అయితే వైజాగ్ లో ఉందో వైజాగ్ వీళ్ళందరినీ కూడా పంపిస్తున్నారు. అంటే ఇక్కడ ఒక 5 నుంచి 6 వరకు కూడా ఎవరైతే ఈ పేషెంట్లు ఉంటారో ఆ పేషెంట్లని నేరుగా వీళ్ల వాహనాల్లోనే వైజాగ్ తరలించి 2-3 దఫాల కింద ఒకసారి ఫెయిల్ అయిందని చెప్పడం, రెండోసారి మళ్ళీ మరొకసారి ఖచ్చితంగా మీకు సక్సెస్ అవుతుందని చెప్పడం, ఈ రకంగా 2-3 సార్లు 3 నుంచి 5 లక్షలు దఫదఫాలుగా వసూలు చేస్తున్నట్టుగా బాధితులు ఆఫ్ ది రికార్డులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే మాత్రం రాజమండ్రి వైద్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. రాజమండ్రిలో ఉన్నటువంటి ఏదైతే యుఎస్ ఉమెన్ కేర్ అండ్ ఫెర్టిలిటీ కేంద్రంపై నోటీసులు జారీ చేసి విచారణకు ఆదేశించారు జిల్లా కలెక్టర్తో పాటు డిఎంహెచ్ఓ వెంకటేశ్వరరావు. రైట్ సత్య.